Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ దాసరి గారి దగ్గర మీరు అసిస్టెంట్ గా ఏం చేయలేదు, ఇలా చేయలేదు. కానీ మీ గురువు గారు అంటే ఇండస్ట్రీ గురువు అండి ఆయన. అదే ఇండస్ట్రీ గురువు, ముఖ్యంగా డైరెక్టర్లకు కూడా అందరికీ గురువు. కానీ అందరికీ నా గురువు అని నాకు తండ్రిలా అంటారు, గాడ్ ఫాదర్ అండి ఆయన. ఓకే 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 అంటే బాగా అడ్వైస్ చేసేవాళ్ళు, ఇలాంటిది అలాంటిది ఇంటి దగ్గర అంటే ఆయన మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన కాలం చేసే వరకు పక్కనే ఉన్నాను సార్. ఆయనతో భోజనం, ఆయన పక్కనే ఉన్నాను, కష్టసుఖాలు మాట్లాడుకో ఎన్ని చాలా బాగా ఉంది. కష్టసుఖాలు అన్నారు కాబట్టి సుఖాలు పక్కన పెడితే సుఖాలు అందరూ చూసారు. ఆయన బాగున్నప్పుడు ఆయన ఇంట్లో డైలీ 100 మంది చేయలు గడిగేవారు. అవునండి. ఆయన బాగాలేనప్పుడు కనీసం 10 మంది కూడా రాలేకపోయారు. తప్పండి అది, అని బయట ఉంటుంది టాక్. తప్పండి. చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు చెప్పండి? చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? అయ్యో, ఇండస్ట్రీ అంతా వచ్చారండి. అవునా? ఒకసారి వీడియో చనిపోయినప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఒక ఎంజీఆర్ గారికి వచ్చినట్టు, ఎన్టీఆర్ గారికి వచ్చినట్టు రాలేదండి, అంతమంది రాలేదు. కానీ జనం అందరూ వచ్చారు. ఇండస్ట్రీ గురువు అన్నారు కదా, ఇండస్ట్రీ గురువు సార్. ఇప్పుడు ఎలా అంటే మీరు ఫుడ్ తర్వాత 10 మంది కూడా కదండి, ఆయన చచ్చిపోయి రోజు వరకు కూడా 70-80 మంది ప్రతిరోజు భోజనం చేశారు సార్. అది మాత్రం దీంట్లో నేను కళ్ళ ముందు నేను చూశానండి. దాంట్లో తేడా లేదు. ఏ రోజు డబ్బు గురించి ఆలోచించలేదు ఆయన. డబ్బు లేనప్పుడు కూడా ఆ 100 మంది, ఆ 70 మంది భోజనం చేసేవారు. అది మాత్రం కన్ఫర్మ్, దాంట్లో తేడా లేదండి. ఎవరన్నా చెప్తే నమ్మద్దు మీరు. ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు ఆయన. అంటే సార్ ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అంటే ఆయన స్వర్ణయుగం అనుభవించాడు సార్. ఈ మినిస్టర్ కాకముందు అంత స్వర్ణయుగమే కదా సార్. అవునవును. ఆ తర్వాత మినిస్టర్ అయ్యారు, ఏదేదో రకరకాలుగా చెప్పారు. ఆయన చెప్పిన అబద్ధాలండి, అదేం కాదు. సినిమాలు తీయట్లేదు, సినిమాలు తీసి గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికి భోజనాలు పెడతారు, డబ్బులు కావాలి, ఫ్యామిలీ పెడతాకి డబ్బులు కావాలి కదా సార్. కాబట్టి బ్రహ్మాండమైన సైట్, మద్రాసులో ఉన్న సైట్లు అమ్ముకుంటూ వచ్చారు ఆయన. దాంతోనే చేశారు. ఓకే, ఒకటి సార్. పద్మ గారు చనిపోయి బార్డర్లు అయిపోయారు. పద్మ గారు పోయిన తర్వాత 2 సంవత్సరం 8 మాసాలు ఎంతో ఆయన సన్ చూడలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఓకే. ఆయన ఎప్పుడు ఉదయం స్నానం చేసి కింద హట్లోకి వచ్చేస్తారండి. హట్లోకి రాదు, 1 year 8 months ఎంతో హట్లోకి రాలేదు. నేనే బలవంతంగా కిందకి 2 రోజులు తీసుకొచ్చాను. ఆ తర్వాత మెల్లమెల్లగా అలవాటు చేసామండి. అయినా అంత ఎక్కువ రాలేదు సార్ ఆయన. బట్ ఏంటంటే అది వేరండి, ఆ పద్ధతి అదంతా వేరు సార్. అది ఈ వీళ్ళకి వచ్చిందా వాళ్ళకి వచ్చిందా అని అనలేము కానండి, ఆ పద్ధతి వేరు. ముందు నుంచి అంతేనండి, ఆయన జీవితం అలాగే వెళ్ళిపోయారు హ్యాపీగా. కానీ దాసరయ్య గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీకి చెప్పాలంటే గురువు కోల్పోయారు అనేది ఒకటి అప్పటికి ఇప్పటికి ఉంది. అది నేను నో చెప్పను, ఎందుకంటే ఆయన ప్రతిదీ ఆయన తల మీద వేసుకుంటాడు. ఇది నా ఇంట్లో ప్రాబ్లం కదా, ఎవరింట్లో వచ్చినా వీళ్ళని పిలవటం, పంచాయతీ చేయటం, వాళ్ళకి న్యాయం చేయటం. 365 రోజులు తలుపు ఎప్పుడు కావాల్సిన రాత్రి 1 గంటకు ఫోన్ చేసి మా ప్రింట్లు వెళ్ళలేదు అంటే ప్రింట్లు పంపించిన రోజులు చూసా. అందరికీ ఇండస్ట్రీ మొత్తానికి గురువు, అందరికి న్యాయం చేశారు. కానీ ఆయన సొంత ఇంట్లో ఆయన న్యాయం చేసుకోలేకపోయారు, కొడుకుల్ని సరైన పద్ధతిలో పెట్టలేకపోయారు. కొడుకులు ఇద్దరు ఉన్నప్పుడు ఉన్నదే 2 కొడుకులు, వాళ్ళిద్దరూ గొడవలు. తండ్రి చనిపోయిన తర్వాత ఒక కొడుకు ఇంటి పైన గేటు దూకి లోపలికి వెళ్ళి ఈ ఇల్లు నాకు సొంతం అని చెప్పేసి చిన్న కొడుకుతో గొడవ పెట్టుకుని చూసాం. ప్రభు గారు ఆయన పేరు అనుకుంటా, పెద్ద ఆయన పేరు. అంటే ఇద్దరు ఆస్తుల కోసం చాలా గొడవలు ఆడుకున్నారు. ఏమైపోయినాయి ఆస్తులని ఒకరినొకరు నిందించుకోవటం. ఏంటి సార్ అసలు ఆ ఫ్యామిలీ? ఇదంతా ఎవరన్నా చూసింది చెప్పారా, రాసింది చెప్తున్నారా మీరు ఒకసారి? ఇప్పుడు ఆయన ఇల్లు దూకిన మాట వాస్తవం కదా అది సార్. ఇప్పుడు రాయాలంటే ఎన్నైనా ఉంటాయి. ఈయన వెళ్ళాడు, వాచ్మెన్ లేడు. ఓకే, జరిగింది నిజం చెప్తున్నా, వాచ్మెన్ లేడు. వీళ్ళు పెద్ద ఇల్లు కదండి, తాళం వేసేది, తలుపు తాళం వేసి ఎక్కడో ఉన్నారు. ఎన్నిసార్లు కొట్టినా తీయలేదు. ఈయన ఇక్కడ పడుకుందాం అని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఇంకా అన్నయ్యని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పి ఈయన గేటు దాటి వెళ్ళాడు. జరిగిన మ్యాటర్ అది. దాన్ని మనోళ్ళు ఇద్దరు గొడవ, ఆయన వచ్చాడు, ఎవరు పెద్ద ఆయన వచ్చారు, అడిగితే ఏరా ఏంటి నువ్వు తలుపు తీయండిరా, ఇదే జరిగింది వాళ్ళ మధ్యన. కానీ దీన్ని గోడ దూకాడు, కొట్టుకున్నారో తిట్టుకున్నారో అన్నంత వరకు వచ్చారండి. అది మాత్రం అబద్ధం అండి, నిజం కాదు. నిజం ఓపెన్గా చెప్తున్నా. ఇంకోటి, దాసరి గారి ఇంట్లో ఏ రోజు గొడవలు లేవండి. అనుకుంటారు కానీ బయట చెప్తారు కానండి. ఏదన్నా చిన్న మ్యాటర్ని పెద్ద చెప్పేవారు సార్. ఇప్పుడు ఏ తండ్రి ఏ కొడుకును మందలించడు?
ఏ కొడుకు తండ్రి నాకు ఇది కావాలని అడగడం? అది రియల్ గా జరిగినాయే తప్పండి, దాంట్లో గొడవ రియల్ గా ఏం జరిగింది? లేదని ప్రాపర్టీస్ దగ్గర గొడవలు లేవా? ఏమీ లేదు సార్. ఇది ఉందని చెప్పమానండి ఎవరినన్నా, నేను గ్యారంటీ నేను చెప్తున్నానండి. ఓకే. ఈ ఆస్తి నాది, తమ్ముడిది కాదు, లేకపోతే ఇది ఆస్తి నాది అన్నది కాదు ఎవరినని చెప్పమానండి. ఓకే. లేదా అల్లుడు గారిని వచ్చి కానీ ఆలమ్మ అంటే గురుగారు అమ్మాయిని వచ్చి నాకు మోసం చేయడం మా అన్నయ్యలని చెప్పమానండి. అది లేదు సార్. ఉంటే గొడవ పడతారు కదా, కోట్లు ఎక్కుతారు కదా. ఇప్పుడు కోట్లు ఎక్కారండి వాళ్ళు? ఎప్పుడన్నా ఎక్కారండి? ఇప్పుడు బయట వచ్చిందా? లేదు సార్. కానీ ఎందుకు బయటికి అంత బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేశారంటే సార్, ఇప్పుడు ఏమైపోయిందంటే ఓపెన్ గా చెప్పాలంటే ఆ ఇల్లు ముగ్గురు పేరు మీద ఉందండి. అది ఆయన ఏదో అది 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 డిసైడ్ అవ్వలేదు ఎవరిది ఏంటి అనేది తప్ప ఇంకేమీ లేదు సార్. ఇంకా వాళ్ళ మధ్యన గొడవలు లేవు. ఏదైనా ఫంక్షన్ వస్తే ముగ్గురు కలుస్తారు, ఈయన చిన్న ఆయన అక్కడికి వెళ్తారు, అన్నయ్యతో మాట్లాడతారు, ఇవన్నీ మామూలే సార్. మరి బయట రకరకాలుగా ఎందుకు చెప్తారో తెలియదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అరుణ్ గారు? చూడటానికి చాలా బాగుంటారు. అరుణ్ గారు వేషాల కోసం ట్రై చేశారండి. బట్ ఆయన వేషాలు వేయకపోయినా వాళ్ళ నాన్నగారు ఇచ్చింది, ఆయన సంపాదించుకున్నది, వాటితో హ్యాపీగానే ఉంటున్నారు. కానీ బిజినెస్ ఏదో చేస్తున్నారు సార్. ఆయన ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ ఏదో చేస్తున్నారు. పెద్ద కొడుకు తెలుసు కదా, ఎప్పుడు ఆయన కూడా షేర్స్ అయ్యి ఉంటుంది, ఆయన కూడా బిజినెస్. బట్ అంత హ్యాపీ ఫ్యామిలీ, ఎంత హ్యాపీ సార్. దాంట్లో ఏమీ తేడా లేదు సార్ ఓపెన్గా చెప్పాలంటే. కానీ ఒక్కటి, ఆయన దాసరి నారాయణరావు గారి రేంజ్కి పిల్లలకు చేసినంత న్యాయం చేయలేకపోయారు ఆయన. ఓకే, అది మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు దాసరి నారాయణరావు గారి రేంజ్కి ఆయన మినిస్టర్ అయ్యాక చెప్పట్లేదు సార్. మినిస్టర్ అవ్వకముందు ఉన్న స్వర్ణయోగానికి ముగ్గురికి 300 కోట్లు ఇవ్వాలి, అది ఇవ్వలేకపోయాడు ఆయన. 3.25 3.30 ఇచ్చి ఉంటాడు అది. కానీ ఆయనకున్న స్టేజ్ ఏమైపోయినదంతా అది చెప్పాను కదా సార్. దాన ధర్మాలు అయిపోయిన తర్వాత అమ్ముకుంటూ రావటం చేసుకోవటం. ఇప్పుడు సినిమా లేదండి, ఇప్పుడు ఆయన ఖర్చే డిఫరెంట్ ఖర్చు కదా సార్. నెలకు 12 లక్షలు 13 లక్షలు ఓన్లీ కాంపౌండ్లో ఖర్చులు అవుతాయండి. శాలరీస్, కారు పెట్రోల్ డీజిల్ గీజిల్ అన్నీ, అది భోజనాలు కాటికి. అలాగే 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు పేదలకు ప్రతి సంవత్సరం ప్రతి మంత్ చెక్కులు వెళ్ళిపోయి వాళ్ళకి. అవన్నీ కడితే 10-12 లక్షలు వచ్చేది. సంవత్సరానికి ఎంత అయింది సార్? అలాగా ఆయన చేశారు కానీ. అలాగే మధ్యలో సినిమాలు చేశారు, 2-3 సినిమాలు, దాంట్లో లాస్ అయ్యారు. హుసేరావలం తర్వాత మళ్ళీ ఆయన సినిమాకి డబ్బులు వచ్చింది ఏమి లేదు కదా. అలాగా సినిమాలు చేశారు, లాస్ అయ్యారు. తర్వాత ఎన్ని లాస్ అయినా ఏమి లాస్ అయినా ఆయన 80-70 మందికి భోజనం మానలేదు, ఆయన ఇచ్చి ఇది మానలేదు, ఆఫీసు మెయింటెనెన్స్ మానలేదు, ఆ 3 కార్లు మెయింటెనెన్స్ మానలేదు. తప్పదు కదా. అప్పుడు సినిమా వాళ్ళకి ఒకసారి అలవాటు అయితే ఇంకా పోదు. ఎప్పుడు సినిమా వాళ్ళకైనా సార్, ఇప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు చాలా ఈజీగా తప్పించేసుకుంటారు. సంపాదిస్తున్నారు, ఇది సంపాదిస్తున్నారు. ఎథిక్స్ కూడా ఇప్పుడు అంటే సార్ పాత మనుషులు ఇంకా అలాగే ఉంటారు సార్, దాన్ని మనం ఏం చేయలేం అంతే. కానీ వన్ ఆఫ్ ద రీజన్ అంటే హెల్త్ రీజన్ ఆయన చనిపోవటం. అంతే కదా సార్. అంతేనా? కిడ్నీస్ కిడ్నీ కదండి. ఎవరు ఆయన బెలూన్ వేయించుకున్నారు సార్. ఆయన బాడీ తగ్గడం కోసం అది వేసినప్పుడు చిన్న వికటించింది అది, దానివల్ల ఆయన్ని పోవడం కారణం అండి. హెవీ ఫుడ్ తినకుండా అంటే సార్ అది బెలూన్ కొత్తగా వచ్చింది, ఆయన బెలూన్ వేయించుకున్నారు. వేయించుకున్న 6 నెలలకి తీసేయాలి. ఆయన 4 కేజీలు తగ్గారు. బెలూన్ వేయించుకున్నారు, 4-5 కేజీలు తగ్గారు. అది తీసేశారు. తీసిన తర్వాత మళ్ళీ వేసుకోవటం కోసం వేసుకున్నారు. ఆ మళ్ళీ వేసుకున్నప్పుడు దానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మెడికల్గా ప్రాబ్లమ్స్ వచ్చి వికటించిపోయారండి. లేకపోతే ఇంకా ఆయన ఇంకో 15 సంవత్సరాలు ఉండండి. చూడండి. అవునండి. కానీ సోకాల్డ్ కొంతమంది పెద్ద హీరోలకి దాసరి గారు అంటే పడేది కదా కొంతమందికి. అప్పుడు పడేది కాదు అంటే అంతా బయట చెప్పుకుంటామేమో అంటారు సార్. మొన్న కూడా అడిగారు నన్ను, పడేది కాదంటే ఎవరున్నారు చెప్పండి, పడిన పేర్లు చెప్పండి. పని అంటే బయట చెప్పుకునే వాళ్ళ పేర్లు ఎవరు? మొన్న కూడా అడిగారు నన్ను, ఇలా దాసరి గారికి బయట వాళ్ళకి పడుతుంది. శోభన్ బాబు గారితో సినిమా చేశారు, రామారావు గారితో సినిమా చేశారు, నాగేశ్వరరావు గారితో సినిమా చేశారు, కృష్ణ గారితో చేశారు, ఇంకేంటి పడంది? ఆ తర్వాత వచ్చిన హీరోలతో పడేదా కొంతమంది? ఎవరున్నారండి ఆ తర్వాత వచ్చిన హీరోలు? మీరు అన్నారు కదా, శ్రీకాంత్తో చేశాడు, శ్రీకాంత్ గారితో చేశారు, జాజ్ బాబు గారితో చేశారు, చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు. మరి ఇంకా ఇప్పుడు గొడవలు ఉంటే సినిమాలు చేయరు కదా సార్. సినిమాలు చేసి తర్వాత ఎప్పుడుకో కదా జరిగింది ఇప్పుడు ఇవన్నీ. ఇప్పుడు మీ మనసులో ఉన్నది చెప్పండి, అడగండి. మనసులో ఉన్నది కాదు, మీకు తెలియదా? దాసరి గారి చుట్టే ఉన్నాను, ఆయన ఆత్మలో నేనే ఆత్మ. డెఫినెట్ అండి. మరి ఆయన ఎవరిని తిట్టున్నా తెలియదండి, అది ఓపెన్.
ఇప్పుడు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఒక స్టార్ హీరోకి ఆయనకి కొంచెం డిఫరెన్సెస్ అది వచ్చాయి. అదే మీరు అనేది. నిన్న అదే కూడా దాంట్లో వైరల్ చేశారు. చిరంజీవి గారికి ఆయనకి గొడవ అంటారు. ఎందుకు గొడవ ఉందండి అసలు? ఎందుకు వాళ్ళిద్దరికే ఉంది నిజం. అదే అబ్బా మీరు నిజంగా నాకు తెలియదు సార్. సార్ అన్ని చెక్ చేసుకోప్పుడు మీరు అంటున్నారు కదా సుప్రీం హీరో పెద్ద హీరో అని అన్నారు అని అడిగారు నన్ను. నేను దానికి సమాధానం చెప్పాను. ఎక్కడ నేను ఉన్నాను చెప్పుడు లేదు అసలు. వాళ్ళది గొడవ అనేది లేదు, మాట అనుకోవట్లేదు, అసలు ఆ టాపిక్కే లేదు. మరి ఆ టాపిక్ గురుగారు మంచి గౌరవం కూడా ఇస్తారు ఆయన. అవునండి. ఆయన ఏంటి సార్, ఆయన ఇంటికి వచ్చి భోజనం చేశారు, ఆయనకి ఇష్టం అని చెప్పి రాములు తెప్పించారు, ఇద్దరు కూర్చొని భోజనం చేశారు. మరి ఇంత జరుగుతుంటే, ఇంత జరిగినప్పుడు ఇద్దరు గొడవ అంట, ఇద్దరు ఇదంట అంటే మనం ఇంకా నేనేం చెప్తాను సార్? ఆయన పక్కన ఉన్న ఆయన ఎప్పుడు నోట్లోంచి సార్ ఒక్క మాట చెప్తున్నాను సార్, దాసర గారు 2:30 వరకు సినిమాలు చూసేవాడండి. ఆయన పక్కన నేను రాజేంద్ర కుమార్ రైటర్ ఉండేవాళ్ళం సార్. నైటు అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. మేమిద్దరు ఆయనతో పాటు మేము సినిమాలు చూసేవాళ్ళం. పాత సినిమాలు ఈటీవీలో పాత సినిమాలు వచ్చాయి. అవును, ఆ పాత సినిమాలు పెట్టుకునేవారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఆయన గుర్తున్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఈ బోల్డ్ నేర్చుకున్నాం. చిరంజీవి గారి సినిమా వస్తాయని చెప్పేది ఏంటి తెలుసా? చాలా కష్టపడి వచ్చాడయా, ఇతనిలో ఎవరు కష్టపడలే, ఇతని కష్టంలోంచి పైకి వచ్చిన మనిషి అనివాడు ఆయన. ఇంకా గొడవలు పడతాడు ఆయనతోటి. ఓకే. రెండోది 1 to 10 చిరంజీవి, 1 చిరంజీవి, 2 చిరంజీవి, 3 చిరంజీవి, అప్ టు 10 వరకు చిరంజీవి అని చెప్పిన మనిషి ఆయన. ఇంకిద్దరి మధ్యన గొడవ ఉంటుంది, సపోర్ట్ లేకుండా. ఇప్పుడు ఏ కాకుండా ఏముంది ఆయనకి, ఏముందని వచ్చారండి? ఇప్పుడు ఆయనే చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అంటారు కానిస్టేబుల్ మా ఫాదర్ అని. అంతే ఏమీ లేకుండా సొసైటీతో మద్రాసు వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అంత కష్టపడి ఈ రోజుని దేశాన్ని శాసించగలిగే పొజిషన్ కానీ వచ్చారు. అది గ్రేట్. ఆ గ్రేట్నెస్ ఆయన ఫీల్ అయ్యేవాడు. ఎవరు ఆయన అనేవారు. ఇప్పుడు రాజేంద్ర కుమార్ గారు ఫోన్ చేసి అడగండి, అలాగే ఫీల్ అయ్యారు. కొంతమంది నొప్పిన వాళ్ళు బయట కావాలని డిఫరెన్సెస్ ఉన్నాయి అని అంటారండి. ఇంకోటి, ఇప్పుడు అరవింద్ గారు ఫస్ట్ సినిమా ఈయన దేవుడి దిగి వస్తే ఫస్ట్ సినిమా ఈయన బ్యానర్ ఓపెనింగ్. ఫ్యామిలీతో బాగా క్లోజ్ అండి, ఒకే ఊరు కదా. అవును. మరి ఎలాగా గొడవలు పడతారు సార్? అంటే రకరకాలుగా చెప్పు. మీరు వచ్చింది కూడా అట్నుంచేనండి? భీమవరం అండి. భీమవరం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.